అధ్యక్ష, ఈరోజు అసెంబ్లీలో మా ఇద్దరంతా అఖిలప్రియ నా అంత దురదృష్టమైన శాసనసభ్యులు ఎవరు ఉండరని అనుకుంటున్నాను. ఎందుకంటే అధ్యక్ష, శాసనసభ్యులమైన తర్వాత మొట్టమొదటగా మేము శాసనసభలో మాట్లాడింది శోభా నాగిరెడ్డి గారి సంతాప తీర్మానంలో మాట్లాడేటువంటి దురదృష్టకర పరిస్థితులు ఏర్పడినాయి అధ్యక్ష. మళ్ళీ కొత్త శాసనసభలో మళ్ళీ భూమా నాగిరెడ్డి గారి సంతాప తీర్మానంలో మాట్లాడే పరిస్థితులు రావడం నిజంగా చాలా దురదృష్టకరము. మా ఇద్దరికి వచ్చినటువంటి పరిస్థితి నిజంగా శత్రువులకు కూడా రాకూడదని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు భూమా నాగిరెడ్డి గారి గురించి పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. భూమా నాగిరెడ్డి గారు జనవరి 8వ తేదీ 64లో జన్మించిన చిన్ననాటి మాకు బంధుత్వం కంటే నాకు నాగిరెడ్డితో స్నేహితం ఎక్కువ అధ్యక్ష. నాకు మేనమామ కొడుకు అయినప్పటికీ ఇద్దరం కలిసి ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి ఇద్దరం ఎప్పుడు కలిసి తిరిగేవాళ్ళం అధ్యక్ష. నాగిరెడ్డి గారు సెలవులకు వస్తే వాళ్ళ ఇంట్లో కంటే మా ఇంట్లో ఎక్కువ ఉండేవాడు. మా అమ్మతో ఎక్కువగా చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఎందుకంటే నాకు మేనత్త అనేటువంటిది కూడా కాకుండా ఒక తల్లిలాగానే చూసుకుంటూ ఎప్పుడు మా అమ్మతో ఉండేవాడు, ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేవాడు అధ్యక్ష. చిన్ననాటి నుంచి కూడా నాగిరెడ్డి చాలా ఒడిదుడుకులు చూశాడు అధ్యక్ష. నిజంగా అంత స్ట్రగుల్ అయినటువంటి నాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు. అసలు చిన్నతనంలో 5వ తరగతి చదివేటప్పుడే నాగిరెడ్డి కర్నూలులో చదివేటప్పుడు కర్నూలుకు నాగిరెడ్డిని స్కూలుకు తీసుకొని పోయే సమయంలో ఆ టైంలోనే అప్పట్లోనే ఫ్రాక్షన్ బాగుండేది. ఆ టైంలోనే నాగిరెడ్డిని కిడ్నాప్ చేయడానికి కూడా ప్రత్యర్థులు ప్రయత్నించారు అధ్యక్ష. అటువంటి సమయంలో నాగిరెడ్డికి తోడుగా వెళ్తున్నటువంటి కృష్ణమూర్తి అనేటువంటి ఒక వైశ్య అతన్ని ప్రత్యర్థులు చంపడం జరిగింది. అదృష్టవశాత్తు నాగిరెడ్డి ఆ రోజు తప్పించుకోవడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మొట్టమొదటిసారిగా నాగిరెడ్డి ఇద్దరం కలిసి బెంగళూరులో చదువుతున్నాం అధ్యక్ష. మళ్ళీ నాగిరెడ్డి ఇంటర్మీడియట్ అయిపోయిన నాగిరెడ్డిని కిడ్నాప్ చేసేటువంటి పరిస్థితి దాటిన తర్వాత అక్కడ తప్పించుకున్న తర్వాత మా మామగారు అయినటువంటి భూమా బాలరెడ్డి గారు కర్నూలులో చదివిస్తే ఎప్పటికైనా నాగిరెడ్డికి హాని జరుగుతుంది, హాని చేస్తారనేటువంటి ఉద్దేశంతో నాగిరెడ్డిని అప్పట్లోనే మద్రాసులో చదివించడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత బెంగళూరులో ఇద్దరం కలిసి ఒకటే రూమ్ తీసుకొని ఇద్దరం ఒకటే ఇంట్లోనే ఉండి చదివినాం అధ్యక్ష. నేను లా చేసేవాడిని, నాగిరెడ్డి హోమియోపతి మెడిసిన్ బెంగళూరులో చేసినారు అధ్యక్ష. 82లో భూమా బాలరెడ్డి గారు నాగిరెడ్డి గారి తండ్రిని చంపినప్పుడు అప్పుడు చదువు మానుకొని ఇక్కడికి రావడం కూడా జరిగింది అధ్యక్ష. అంటే 84లో సొసైటీ ప్రెసిడెంట్గా ఆ రోజులలో పోటీ చేయడానికి పరిస్థితులు లేకుండంటే 84లో భూమా నాగిరెడ్డిని సొసైటీ ప్రెసిడెంట్గా నిలబడడం జరిగింది. ఆ సమయంలో నేను వైస్ ప్రెసిడెంట్గా, ఇద్దరం కూడా ఆయన ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్గా ఇద్దరం కూడా పొలిటికల్ కెరియర్ ఒక్కటేసారి స్టార్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు భూమా భాస్కర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంపీపీ కావడము, భూమా శేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే కావడము, వాళ్ళ ఇంట్లో భూమా ప్రతాప్ రెడ్డి గారని పెద్ద ఆయన అన్నాడు అధ్యక్ష, అందరికంటే పెద్ద ఆయన కూడా చనిపోయినాడు అధ్యక్ష. ఈరోజు ముగ్గురు అన్నదమ్ములను ఒకటేసారి కోల్పోయినప్పటికీ ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఎంతో ఒక ఆత్మస్థైర్యంతో ముందరికి పోయి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా చనిపోయిన అన్నగారి కుమారులను కూతుర్లను కూడా తన సొంత కొడుకులాగా కూతురులాగా చేసుకొని అందరికీ కూడా పెళ్ళిళ్ళు చేసి అందరినీ ఒక స్టేబుల్ వాళ్ళందరినీ కూడా సెటిల్ చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక ఉమ్మడి కుటుంబం అధ్యక్ష. ఈరోజు కూడా అందరు కూడా ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. ఎందుకంటే అధ్యక్ష అప్పటి నుంచి కూడా స్ట్రగుల్స్. 91లో అధ్యక్ష మేము ప్రత్యక్షంగా చూసాం రాజకీయాలలో ఇటువంటిది కూడా ఉంటుందా. 91లో నామినేషన్కు శేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత 92లో నాగిరెడ్డి నామినేషన్ వేయడానికి పోతుంటే ఆ రోజు లాస్ట్ డే నామినేషన్కి పోతూ ఉంటే నామినేషన్ కూడా వేయనీయకుండా చేయాలనేటువంటి ఆ రోజు ఆలోచన చేసి ఆ రోజు టోటల్గా మేము పోతుంటే మా కాన్వాయ్ మీద పెద్ద ఎత్తున బాంబులతో దాడి చేయడం కూడా జరిగింది అధ్యక్ష. నామినేషన్ పోకుండా చేయాలని చూశారు. ఆఖరికి ఒక లారీలో మేమందరం కూర్చొని ఒక లారీలో నంద్యాలకు పోయి కూర్చొని
వేరే రూట్లో తీసుకుపోయి నామినేషన్ వేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎంతో ఆత్మస్థైర్యం ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు ఆ ఎలక్షన్లలో మేము ఇంట్లో నుంచి క్యాన్వాస్ పోతే మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు తిరిగి వస్తారా లేదా అని ఆ రోజు ఇంట్లో వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అంత నటోరియస్ ఫ్రాక్షన్ ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ అక్కడే కూర్చొని ఆ ఎలక్షన్లలో ఎట్టి పరిస్థితులలో గెలవకూడదని ఎన్నో దౌర్జన్యపూర్వ కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. ఆ రోజు ఎన్టీ రామారావు గారు గ్రామం తిరిగి నాయిరెడ్డి గారిని గెలిపించారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 10 రోజులు ఆళ్లగడ్డలోనే ఉండి ఎలక్షన్లను పర్యవేక్షించి ఆ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఆ రోజు నాయిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి తీసుకొని రావడం కూడా జరిగింది అధ్యక్ష. ఇలాగే ఎన్నో ఒడిదుడుకులు అంటే స్ట్రగుల్ అధ్యక్ష. నాయిరెడ్డిని అందరూ చూసినటువంటి నాయిరెడ్డి ఈరోజు నాయిరెడ్డి అంటే ఒక అగ్రెసివ్ లీడరు, చాలా హుందాగా ఉంటాడు, చాలా ఇదిలో ఉంటాడని చెప్తారు అధ్యక్ష. కానీ నాయిరెడ్డి అంత సున్నితమైనటువంటి మనస్తత్వం మేము దగ్గరుండి కుటుంబ సభ్యులను చూసాం అధ్యక్ష. ఎందుకంటే చాలా సున్నితము, కుటుంబ సభ్యులంటే చాలా ప్రేమ. అసలు పిల్లల దగ్గర ఉన్నప్పుడు ఆయన పిల్లలతో ఉన్నటువంటి పరిస్థితి అంటే అంత కలివిడిగా తను కూడా ఒక చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తిస్తుంటే మాకే ఎప్పుడు అనిపించేది అధ్యక్ష. బయట చూసేటువంటి భూమా నాయిరెడ్డి అయినా పిల్లలతో ఇంత సరదాగా ఉన్నాడు అనేటువంటిది అనిపించేది అధ్యక్ష. నిజంగా అటువంటి నాయకుడు ఈరోజు లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. ఆ రోజు 1996లో ఆయన శాసనసభ్యునిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండు ప్రధానమంత్రి పోటీ పెడితే నంద్యాలలో నిలబడితే నాయిరెడ్డి నువ్వు పోయి ప్రధానమంత్రి మీద పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రధానమంత్రి మీద పోటీ చేయడానికి ఏమాత్రం సంకోచించకుండా నాయకుని ఆదేశాన్ని శిరసాహించినటువంటి ఒక డిసిప్లిన్, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు అధ్యక్ష భూమా నాయిరెడ్డి గారు. నిజంగా భూమా నాయిరెడ్డి గారి గురించి అంత ఈ సభలో మళ్ళీ మాకు మాట్లాడే దౌర్భాగ్యం రావడం నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష. నాయిరెడ్డి గారు బై ఎలక్షన్లలో 98లో మళ్ళీ గెలిచి 99లో పార్లమెంటు గెలిచి దాదాపుగా 3 సార్లు అంటే 35 సంవత్సరాల లోపలనే 3 సార్లు పార్లమెంటుకు ఎన్నికైనటువంటి వ్యక్తి నాకు తెలిసి నాయిరెడ్డి గారు ఒక్కడే ఉంటాడు అనుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పటికి 3 సార్లు శాసనసభ్యునిగా 3 సార్లు పార్లమెంటు సభ్యునిగా. తను పార్లమెంటు సభ్యుడైన తర్వాత శోభా నాయిరెడ్డి గారిని రాజకీయాలలోకి తీసుకొని వచ్చి చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు అధ్యక్ష. నిజంగా శోభాను అంత బాగా ఎంకరేజ్ చేసి రాజకీయాలలో ఒక స్థాయికి తీసుకొని వచ్చినాడు. తర్వాత శోభ కూడా అందరితో కలివిడి కట్టి ఒక మంచి నాయకత్వ లక్షణాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు రావడం జరిగింది అధ్యక్ష. మేము ఆ రోజులలో సంతోషించేవాళ్ళం అధ్యక్ష. మా నాన్నగారు శాసనసభ్యునిగా, శోభా నాయిరెడ్డి చెల్లెలు శాసనసభ్యురాలుగా, భూమా నాయిరెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా అంటే నిజంగా చాలా గర్వంగా ఫీల్ అయ్యేటోళ్ళం అధ్యక్ష. కానీ మధ్యలో 2014లో శోభా నాయిరెడ్డి గారు చనిపోవడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. ఇంకా ఆ షాక్ నుంచి మేమందరం కూడా తేరుకోలేనటువంటి ఈ పరిస్థితులలో మళ్ళీ భూమా నాయిరెడ్డి గారు కూడా ఈరోజు లేకుండా పోవడం అనేది ఎవరు కూడా డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితులలో లేవు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష ఎలక్షన్లు వస్తున్నాయంటే భయపడే పరిస్థితి వస్తుంది మా కుటుంబానికి అయితే. 1991లో మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తే ఆ ఎన్నికల సమయంలోనే ప్రచారంలో ఉన్నప్పుడే భూమా వీరశేఖర్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండి గుండెపోటుతో మరణించడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లలో మేమందరం కూడా ప్రచారంలో ఉన్నప్పుడే మా అమ్మగారు చనిపోవడం జరిగింది అధ్యక్ష. 2014లో ఎలక్షన్ల సమయంలోనే శోభా నాయిరెడ్డి గారు ప్రచారం సమయంలోనే చనిపోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు భూమా నాయిరెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎలక్షన్ల కోసమే విజయవాడకు వచ్చి అక్కడ పోయి మీటింగ్ పెట్టి చేయాలని ఈ ఎలక్షన్ల ప్రచారంలోనే భూమా నాయిరెడ్డి గారు కూడా ఈరోజు చనిపోయినారంటే నిజంగా మాకైతే ఏదైనా ఎలక్షన్లు వస్తున్నాయంటే భయపడే పరిస్థితి ఈరోజు మా కుటుంబానికి వచ్చింది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష నాయిరెడ్డి నంద్యాల శాసనసభ్యుడైన తర్వాత నంద్యాలను డెవలప్ చేయాలి, ఇన్ని రోజులు నంద్యాల నెగ్లెక్ట్ అయింది, ఈ రోజు కూడా 2 రోజులకు 3 రోజులకు నీళ్ళు ఇస్తున్నారు, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదని
ఎంతో తపన పడి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వెలుగోడు ప్రాజెక్టు నుంచి ఈరోజు నంద్యాల పట్టణానికి నీళ్లు తీసుకొని వచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు శాంక్షన్ కూడా చేశారు అధ్యక్ష. నిజంగా ఆ రోజు ఆయన సంతోషం చూస్తే నిజంగా ఏదో ఒక కొండను ఏదో సాధించినట్లు ఆ రోజు అంత సంతోషపడినాడు అధ్యక్ష. ఒక టార్గెట్ అచీవ్ అయినానని సంతోషపడినాడు అధ్యక్ష. నేను ఈరోజు సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కోరుతున్నాను అధ్యక్ష. వెలుగోడు నుంచి అక్కడ నంద్యాలకు తీసుకొని వచ్చేటువంటి పైప్ లైన్ ద్వారా తీసుకొని వచ్చేటువంటి ఆ స్కీమ్కు భూమా నాయిరెడ్డి గారి పేరు పెట్టాలని ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. నంద్యాల పట్టణం విరుకుగా ఉంది, ఈ ప్రజలు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారని రోడ్డు వైడనింగ్ అనేది ఆయన చిరకాల కోరిక అధ్యక్ష. దానికి కూడా ముఖ్యమంత్రి గారితో చాలాసార్లు ఎప్పుడు మాట్లాడినా అదే మాట్లాడేవాడు అధ్యక్ష. కాబట్టి ఆ రోడ్డు వైడనింగ్ అనేది ఒక స్ట్రెస్గా ఫీల్ అయినాడు. ఇది చేయాలి, ఏమైనా చేయాలని ఎంతో టెన్షన్ పడేవాడు అధ్యక్ష. కాబట్టి ఆ రోడ్డు వైడనింగ్ కూడా పూర్తిగా సహకరించి ఆ రోడ్డు వైడనింగ్ చేసి దానికి భూమా మార్గం అని పెట్టాలని కూడా నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసినా మా నంద్యాల పట్టణానికి 10,000 ఇళ్ళు కావాలి, మా నంద్యాల పట్టణంలో ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఈరోజు చాలాసార్లు చెప్పినటువంటి సందర్భాలు చూసాం అధ్యక్ష. ఒక చిరకాల కోరికగా నిలబడిపోయింది ఆయనకు ఇల్లు కట్టియడము, ఆ రోడ్డు వైడనింగ్, వాటర్ ప్రాబ్లం. ఈరోజు ఆ 13,000 ఇళ్లకు రిపోర్ట్ కూడా తయారు చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. ఆ ఇల్లు కూడా తయారు చేసి నాయిరెడ్డి చివరి కోరికగా తీసుకొని ఈ 3 ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసి ఆ గృహ సముదాయానికి కూడా భూమా నాయిరెడ్డి పేరు పెట్టేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు రాజకీయాలు ఎన్నో చూస్తుంటాం అధ్యక్ష. మనము మన కాన్స్టిట్యున్సీలో మన మీద పోటీ చేసిన వాళ్ళు చనిపోయినా కూడా ఇంటికి పోయి మనం కండోలెన్స్ తెలపడము, వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడం అనేది ఒక మినిమం కర్టసీగా చూస్తుంటాం అధ్యక్ష. కానీ ఈరోజు గౌరవ ప్రతిపక్ష నాయకుడు గారు కానీ ప్రతిపక్ష శాసనసభ్యులు కానీ ఈరోజు కనీసము మినిమం కర్టసీ కూడా లేకుండా సంతాప సభ తీర్మానంలో కూడా పాల్గొనలేనటువంటి సంస్కారహీనంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారంటే చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలబడినటువంటి వ్యక్తి అధ్యక్ష భూమానాయిరెడ్డి గారు. మొదటి నుంచి కూడా ఎప్పుడు భూమానాయుడితోనే ఏ సమస్య వచ్చినా చెప్పుకునేటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, శోభా నాయిరెడ్డి గారు మరణించేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఆ రోజు విజయమ్మ గారి ప్రచారం నుంచి వచ్చేటప్పుడే యాక్సిడెంట్ అయ్యి శోభా నాయిరెడ్డి గారు మరణించారు అధ్యక్ష. అంటే అంత చేసినటువంటి భూమా నాయిరెడ్డి గారు చనిపోతే కనీసము సంతాప తీర్మానంలో పాల్గొనలేనటువంటి కుసంస్కారానికి ఈరోజు ప్రతిపక్ష పార్టీ దిగజారిందంటే ఇది చాలా బాధాకరం అధ్యక్ష. ఇది శాసనసభ చరిత్రలో ఒక బ్లాక్ మార్కుగా నిలబడిపోయేటువంటి ఒక సంస్కృతికి తెరదీసినటువంటి పరిస్థితి ఈరోజు వాళ్ళ సంస్కారం గురించి ఏం మాట్లాడాలనో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నిజంగా అంత సంస్కారం లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళ గురించి ఇంత హుందా కలిగినటువంటి సభలో మాట్లాడడం కూడా అనవసరమైనటువంటి భావన కలిగించేలాగా వాళ్ళు ఈరోజు ప్రవర్తించడం చాలా బాధాకరం. ఒక అసెంబ్లీ ఒక దుస్సంప్రదాయానికి తెరదీసినటువంటి వారిని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం అధ్యక్ష. ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అఖిలప్రియను ఒక కూతురులాగా చూసుకుంటాను, తల్లి తండ్రి లేని లోటును తీరుస్తాను, నా ఒక కూతురులాగా చూసుకుంటానని చెప్పారు అధ్యక్ష. నిజంగా ఈరోజు చాలా సంతోషం అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూతుర్లు లేరు అధ్యక్ష, కుమారుడు ఒక్కడే ఉన్నారు. ఈరోజు కొత్తగా అఖిలప్రియ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక కూతురులాగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అఖిలప్రియను చూసుకుంటానని చెప్పడం నిజంగా చాలా సంతోషం అధ్యక్ష. మా కుటుంబం తరపున ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు మేనమామ అంటాడు అధ్యక్ష. తప్పకుండా అఖిలప్రియకు ఎప్పుడూ కూడా మేము సంపూర్ణంగా ఉంటాం, అది మా బాధ్యత కూడా. అఖిలప్రియకు అన్ని రకాలుగా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు అందరూ కూడా అండగా ఉంటాము, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతామని అందరూ కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష. అఖిలప్రియ రాజకీయ ఎదుగుదలకు ఆ కుటుంబానికి అందరూ కూడా సహకరించాలని సభ ద్వారా కోరుకుంటూ
నాగిరెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు.